హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మీకు నేను ఒక రెండు మంచి ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను. ఏంటంటే నేను ఇవి మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. ఇది కొబ్బరికాయ కొట్టుకునే ప్లేట్. చక్కగా ఫ్లోర్ పాడవుతుందేమో మనం కొబ్బరికాయ కొడితే రాయి పెట్టి అనేసి అనుకుంటాం కదా. చక్కగా ఈ ప్లేట్లో పెట్టి మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ఇలా కొట్టుకోవచ్చు అన్నమాట. ఇమే పెట్టి చక్కగా కట్ అవుతుంది అన్నమాట కొబ్బరికాయ. ఓకేనా, చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. వెయిట్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఓకేనా, ఇలా ఉంది ఫ్రంట్కి, బ్యాక్ సైడ్ ఇలా ఉంది. చూడండి, చాలా బాగుంది. దీంతోపాటు ఇది కూడా ఇచ్చారు మనకి, కొబ్బరి పీచు తీసుకోవడానికి, కొబ్బరి ఒలుచుకోవడానికి. చక్కగా కొబ్బరి చెక్కలాగా తీసుకొని అందులోంచి ముక్కలు తీసుకోవచ్చు ఈజీగా. మనకి చాలా యూజ్ అవుతుంది అందరికీ. ఇప్పుడు అసలే శ్రావణ మాసం వస్తుంది కదా, పూజల టైం కదా, మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, కొనుక్కోండి. మీషోలోను తీసుకున్నాను ఇది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే పూజ సామాన్లు అవి తోముకుంటాం కదా, మనకి వెండి సామాన్లు అవన్నీ పూజల టైంలో. చూడండి, సిల్వర్ డిప్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను. ఇది సగం చూపిస్తున్నాను మీకు. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. నేను చూడండి చూపిస్తాను. ఇది ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసుకోండి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ డబ్బా దాంట్లో వేసుకొని అందులో ఇది వేసుకోండి లిక్విడ్. స్టీల్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి, వెండి సామాన్లు నల్లగా అయిపోయేవి ఉంచాను డెమో కోసమని. చూడండి, వెండి కుంకుమ భరణ ఇందులో వేస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందులో డిప్ చేస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? అయ్యో, చక్కగా ఇందులో డిప్ చేస్తాము. చక్కగా నలుపంతా పోతుంది. చక్కగా కొత్త వాటిలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్గా ఉంది ఇది పూజ సామాన్లు మాత్రం. చూసారా, ఇవ్వండి. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో, కొత్త వెండి కుంకుమల్లా వస్తుంది. అవి మునిగేలా ఒక దాంట్లో వేసుకోండి, ఒక పాత్రలో అందులో వేసుకొని ఫుల్గా అన్ని వైపులా మునిగేలా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత తీసి మనం లిక్విడ్ సోప్ వాటర్లో ముంచి మంచినీళ్ళలో కడిగేసుకొని తుడిచిపెట్టుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో. చూసారా, మీకు కావాలంటే దీని లింక్ కూడా ఇస్తాను కామెంట్ బాక్స్లో. చూడండి, వేయండి. ఇది కూడా వేస్తున్నాను, మీకు చూపిస్తాను. ఇచ్చాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి డిఫరెన్స్. వేయండి. చూసారా డిఫరెన్స్? ముంచిందంతా చక్కగా తెల్లగా వచ్చింది, ఇటు సైడ్ ముంచలేదు కదా, ఇదంతా బ్లాక్గా. డిఫరెన్స్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ శ్రావణ మాసంలో మనం పూజ సామాన్లు అన్నీ తీస్తాం కదా పూజల కోసం, అవన్నీ నల్లగా అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ శుభ్రం చేసుకోవడానికి ఇది మాత్రం మంచి అన్నమాట. బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇటువైపు కూడా క్లీన్ చేస్తాను. కాసేపు నుంచి చేసేయడం. అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే పూజకి రెడీగా పెట్టుకుంటాం అన్నమాట.
శ్రావణ మాసం వస్తుంది కదా, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా? తీసాను, తీసి సర్ఫ్ నీళ్ళలో వేసుకుంటున్నాను, అదే లిక్విడ్ సోప్ వాటర్లో వేసుకుంటున్నాను. ఇది అగరబత్తి స్టాండ్ చూసారా, నల్లగా ఉందా? ఇది డిప్ చేసి చూడండి, అన్నీ ఇలా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. వీడియో లెంగ్త్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చక్కగా ఇలా క్లీన్ చేసుకొని కొత్త అట్లా మెరిపించుకోవచ్చు మనం. ఈ డిజైన్ ఉన్నవి మనం తోమినా క్లీన్ అవ్వవు ఫ్రెండ్స్. చూసారా, చక్కగా వచ్చేసింది, కొత్తగా మెరుస్తుంది. అన్నీ క్లీన్ చేసి మీకు చూపిస్తాను మళ్ళీ. చూడండి, ఇది కూడా ఎంత నల్లగా ఉందో. మునిగినంత వరకు ముంచుతాం మనం అంతా. తర్వాత మనం ఇంకా కొన్ని చోట్ల గ్యాప్స్లో ఉండిపోయింది అనుకోండి, అది ఒక కాటన్ ఏదో ముంచి ఆ వాటర్లో, ఆ సిల్వర్ డిప్లో ముంచి మనం తుడుచుకుంటే తెల్లగా వచ్చేస్తాయి. అన్నీ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా అన్నీ క్లీన్ చేస్తాను. చూసారా ఇంత తెల్లగా వచ్చాయా? కొత్త అట్లా వచ్చాయి కదా, చూడండి. ఇలాంటివి అయితే తోమినా అసలు వదలవు ఫ్రెండ్స్, అసలు. చూసారా ఎంత తెల్లగా వచ్చాయి? ఏదైనా పట్టీలు కూడా క్లీన్ చేసుకున్నాం, కొత్త వాటిలో వచ్చాయి. చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చితే దీని లింక్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, డిప్ చేసిన వాటర్. ఇది డిప్ చేసి మునిగినంతకు ముంచుతాము, లేదంటే అటు ఇటు తిప్పి ముంచుకుంటాం. ఏదైనా ఇంకా ఇది అవ్వలేదనుకోండి, ముంచడానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం, ఒక క్లాత్ లేకపోతే ఒక కాటన్ తీసుకొని ఆ వాటర్లో డిప్ చేసి తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, డిప్ చేస్తాం, క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు, మనం మళ్ళీ ఇందులో వేసేసుకోవచ్చు. చూడండి, అంటే నేను చేయి పెట్టాను, నాకేం కాలేదు. కొందరు సెన్సిటివ్గా ఉంటాయి కదా, కొందరు స్కిన్, అది గ్లౌజులు వేసుకొని చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా తీసి పెట్టుకుని అలా యూస్ చేసుకుంటాను. చాలాసార్లు యూస్ చేస్తాను నేను అది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెండు లింక్ ఇస్తాను. ఓకేనా? బాయ్.